తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక భారీ ఎదురుదెబ్బది తగలడం జరిగిందనమాట. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు గత 2-3 నెలల నుంచి చూసుకున్నట్లయితే వీళ్ళ ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆడో తెలుగు. ఫస్ట్ చూసుకున్నట్లయితే హ్యుండై మరియు కియా వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలో వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో షేర్ల రూపంలో సుమారుగా 690 కోట్ల రూపాయల వర్త్ గల షేర్స్ ని అమ్మేయడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ షేర్ మార్కెట్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. హ్యుండై కంపెనీ వాళ్ళు 108 మిలియన్ షేర్లని 50.7 రూపాయల లెక్కన మొత్తం 551.9 కోట్ల రూపాయల విలువ గల షేర్లను అయితే అమ్మేయడం జరిగింది. అలానే కియా వాళ్ళ అఫిలికేట్ కంపెనీ కియా వాళ్ళు కూడా 27 మిలియన్ షేర్లని 50.55 రూపాయల లెక్కన 137.3 కోట్ల రూపాయలకి షేర్స్ అమ్మేయడం జరిగింది అనమాట. ఎప్పుడైనా షేర్ మార్కెట్ లో ఇంత భారీ మొత్తంలో ఏదైనా షేర్లు అమ్మేశారు అనుకోండి, అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో ఇన్వెస్టర్స్ కి ఎంతో కొంత నెగిటివిటీ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ మీద కూడా ఎఫెక్ట్ పడడం జరిగింది. సుమారుగా 6 నుండి 7% ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షేర్స్ డౌన్ అవడం జరిగింది. బట్ ఇది ఈ ఒక్క రోజు వల్ల జరిగిన ఇంపాక్ట్ అయితే కాదనమాట. ఇన్వెస్టర్స్ కాస్త నెగిటివిటీ లోన్ అవడానికి కొన్ని మల్టిపుల్ ఇన్సిడెంట్స్ అయితే జరిగింది. ఒకసారి మనం ప్రీవియస్ ఇన్సిడెంట్స్ చూసుకున్నట్లయితే మే 30, 2020 సంవత్సరం సంబంధించిన ఆర్టికల్లో ఓలా ఎలక్ట్రిక్ డౌన్ ఫాల్ కంటిన్యూస్, రెవెన్యూ స్లిప్స్ బిలో ఏథర్ ఎనర్జీ. సో వీళ్ళ కాంపిటేటర్ అయిన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళతో పోల్చుకున్నట్లయితే రెవెన్యూ ఇంకా తగ్గినట్టుగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ఆర్టికల్లో వీళ్ళకి 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ నెట్ లాస్ 2276 కోట్ల రూపాయలకి చేరిపోయింది. అలానే Q4 ఫైనాన్షియల్ 2025 లో వీళ్ళ కాంపిటేటర్ అయిన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 676.1 కోట్ల రూపాయలు ఎర్న్ చేయగలిగింది అనమాట. కానీ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2024 తో పోల్చుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని డెలివరీ చేసింది. ఇలా ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని డెలివరీ చేసినప్పటికీ ప్రాఫిట్ కి రావడం అంటే ఎర్నింగ్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం వెనకబడడం జరిగింది. ఇది కాస్త ఇంపాక్ట్ పడడం జరిగింది అనమాట. దానికి తోడుగా తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తో డిస్కస్ చేసి ఇంకొక ఫ్రెష్ గా 1700 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు తీసుకోవడం జరిగింది అనమాట. సో దాని వల్ల కూడా కాస్త ఇంపాక్ట్ పడడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఓకి వెళ్ళిన కంపెనీ మరొకసారి ఫండింగ్ రైజ్ చేయడం అనేది దాని వల్ల కూడా కాస్త ఇంపాక్ట్ పడినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 1700 కోట్ల రూపాయలు లోన్స్ రూపంలో, వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీస్ రూపంలో, ఎన్సిడీస్ రూపంలో, లేదంటే డెప్ట్ సెక్యూరిటీస్ రూపంలో అయితే తీసుకోవడానికి బోర్డు అయితే అంగీకరించడం జరిగింది. డబ్బుల్ని అంతా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు ఏం చేస్తారంటే, ఒకటి వీళ్ళు ప్రీవియస్ గా ఉన్న కొంతమేరకు అప్పులు తీర్చుకోవడం కోసం కానివ్వండి, లేకపోతే వీళ్ళ కొత్త టెక్నాలజీ మీద ఆ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. అవి కాకుండా వీళ్ళ మేజర్ బ్లో ఇంకోటి కూడా జరిగింది అనమాట. రీసెంట్ గానే మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారుగా 100కు పైగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ స్టోర్స్ మీద వీళ్ళ దాడులు నిర్వహించడం జరిగింది. వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళు సరైన ట్రేడ్ సర్టిఫికేషన్ ని మెయింటైన్ చేయట్లేదు అన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. స్పెసిఫిక్ గా ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీ వాళ్ళు వెహికల్స్ అమ్ముతుంటే ఖచ్చితంగా ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా వెహికల్స్ అమ్మడం అనేది చట్టపరంగా నేరం అనమాట, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రకారంగా. సో దానికోసం వీళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. కొన్ని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేజర్ గా ఒక కంపెనీ సంబంధించిన గ్రోత్ ని నిర్ణయించేది సేల్స్ రిపోర్ట్. ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ ఒక కంపెనీలో పెట్టుబడి ఎందుకు పెడతారంటే వాళ్ళ యొక్క నెంబర్స్ చూసి, ఓకే ఫిగర్స్ ఎలా ఉన్నాయి, వృద్ధి రేట్ ని చూసుకుంటే వాళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలా చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ అనేవి ప్రతి నెల తగ్గుతూ వస్తుంది అనమాట. ఉదాహరణకి మే నెల సేల్స్ చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 18,499 యూనిట్స్ తో 3వ పొజిషన్ లో ఉంటే బజాజ్, టీవీఎస్ కంపెనీ వాళ్ళు మొదటి 2 స్థానాల్లో ఉన్నారు. ఒక 2 నెలలు వెనక్కి వెళ్తే ఏప్రిల్ నెలలో కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 19,707 యూనిట్స్ సేల్స్ నమోదు చేశారు. మార్చి నెలలో 23,430 యూనిట్స్ సేల్స్ చేశారు. సో లాస్ట్ 3 మంత్స్ సేల్స్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ రిపోర్ట్ డౌన్ ట్రెండ్ అనేది నమోదవుతూ వస్తుంది అనమాట. బట్ అదే మనకు 4 to 5 months బ్యాక్ వెళ్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎప్పుడు కూడా టాప్ పొజిషన్. సేల్స్ రిపోర్ట్ ఎలా ఉండదంటే సెకండ్ పొజిషన్ ఎవరిది అని స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఫస్ట్ ఎలాగో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నెంబర్ 1 పొజిషన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ గత 3 నెలల నుంచి కాంపిటేటర్స్ తో పోల్చుకున్నట్లయితే సుమారుగా ఫస్ట్ పొజిషన్ వాళ్ళకి, థర్డ్ పొజిషన్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ పొజిషన్ చూసుకున్నట్లయితే 10,000 యూనిట్స్ తేడా రావడం, లేకపోతే ఒక 6,000 యూనిట్స్ తేడా రావడం, ఇలాగెలా కాంపిటీషన్ లో కాస్త వెనకబడుతూ వస్తుందన్నమాట. స్వయంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ CEO భవిష్య అగర్వాల్ గారు చెప్పిన మాట ఏంటంటే, కాంపిటీషన్ పెరిగిపోతుంది ఈవీ డొమైన్ లో, మేము అనుకున్న దానికన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంది, దానివల్ల కాస్త సేల్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని చెప్పి CEO స్థాయి వ్యక్తులు చెప్పిన పరిస్థితి అయితే వచ్చేసింది అనమాట. నెంబర్ గేమ్ లో వెనకబడితే మాత్రం ప్రీవియస్ గా వేరే డొమైన్స్ పక్కన పెట్టిన నెంబర్స్ గేమ్ లో ఎప్పుడైతే వెనకబడ్డారో ఇన్వెస్టర్ సంబంధించిన ఆ పాజిటివిటీని కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది. అది కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఫేస్ చేస్తున్నారు సేల్స్ పరంగా. ఇవి కూడా పక్కన పెడితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కాస్త ఇంప్రూవైజ్ చేసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళ పోర్ట్ఫోలియో చూసుకోండి. ఓలా S1X, S1X Plus, S1 Pro, అలానే మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో రోడ్స్టర్ X, రోడ్స్టర్ X Plus అని చాలా వేరియంట్స్ వేరే ఇతర కంపెనీస్ ఇవ్వని విధంగా అటు బైక్ సెగ్మెంట్ ని ఇటు స్కూటర్ సెగ్మెంట్ ని కవర్ చేస్తున్న ఏకైక కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు. కానీ
వీళ్ళ కన్సిస్టెన్సీ లేని విషయం ఏంటంటే ప్రైజింగ్ అనమాట. వీళ్ళు ఒక ప్రైజ్ ఏమి ఇవాళ ఉంటే రేపు పొద్దున నిజంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఐదే ఉంటుందా అనే డౌట్ అయితే ఏర్పడుతుంది. సో వాళ్ళకి నచ్చినట్లుగా ఆఫర్స్ ఇవ్వడం, కంపెనీ కంటూ ఒక స్పెసిఫిక్ గా ఈ టైం లైన్ లో ఈ ప్రైస్ ఉంటుంది అనేది స్పష్టత ఉండట్లేదు అనమాట. లేదు వాళ్ళ ఎక్స్టెండెడ్ వారంటీ ఒకసారి ఏమో ఫ్రీ అంటారు, ఒకసారి ఏమో 11,000 అంటారు, 12,000 అంటారు. నచ్చిన ప్రైజెస్ కానివ్వండి, నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. కస్టమర్ అన్నాక నేను ఇవాళ స్కూటర్ ప్రైస్ ఉంది, ఒక 1-2 డేస్ ఆగి కొందాం అనుకునే లోపల అది పెరగచ్చు తగ్గచ్చు. లేకపోతే ఇవాళ కొనేసిన తర్వాత సడన్ గా ఒక 10,000 తగ్గింది అనుకుంటే అటు కస్టమర్ కి బాధే కదా. అటు ఫెస్టివల్ సీజన్ లేకుండా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి నచ్చినట్టుగా ఆఫర్స్ ప్రకటించడం, అది కాస్త వీళ్ళ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రస్ట్ ఫ్యాక్టర్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనమాట. అలానే నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సర్వీస్ కూడా కాస్త ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. ఎన్నో లాస్ట్ వీడియోస్ లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సర్వీస్ లో మరింత స్ట్రాంగ్ ఉంటే కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని మరొకసారి అయితే ఆ పాయింట్ కూడా చెప్తాను జరిగింది అనమాట. ఇది ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు కానివ్వండి, ఈ డౌన్ ట్రెండ్ కి కారణాలు ఏంటి అనేది పూర్తి సమాచారం. మరి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన డౌన్ ట్రెండ్ కి మీరేం కారణాలు అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.